ఐబొమ్మ రవి పైరసీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పైరసీ సినిమాల ద్వారా రవి 13.40 కోట్లు ఆర్జించినట్లు తెలిసింది. ట్యాక్స్ ఎగ్గొట్టేందుకు అందులో 90 లక్షలు తన సోదరికి పంపినట్లు పోలీసులు గుర్తించారు. కాగా కస్టడీలో విచారణకు ఐబొమ్మ రవి పూర్తిగా సహకరించలేదని తెలుస్తుంది. కొన్ని సందర్భాల్లో విచారణ అధికారులపైనే గుడ్లూరుమి చూసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా తనపై ఉన్న కేసులన్నీ తప్పుడువేనని రవి వాదించాడు. తెలుగు రాష్ట్రాల్లో ఐబొమ్మ రవి కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఐబొమ్మ, బప్పం వంటి పైరసీ వెబ్సైట్లు సృష్టించిన కేసులో ప్రధాన నిందితుడు ఇమ్మడి రవి కస్టడీ డిసెంబర్ 29తో ముగిసింది. అనంతరం అతన్ని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా రవి కస్టడీ రిపోర్టును పోలీసులు కోర్టుకు సమర్పించారు. అయితే ఆ నివేదికలో సంచలన విషయాలు బయటపడ్డాయి. 12 రోజుల కస్టడీలో రవి కేసులో కీలక అంశాలు బయటపెట్టారు పోలీసులు. సినిమాలను 2 రకాలుగా కొనుగోలు చేసినట్లు ఐబొమ్మ రవి కస్టడీ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. రెండింటికి వేరువేరుగా ధర చెల్లించినట్లు సమాచారం. క్యామ్ కార్డర్ ప్రింట్ కు ఒక ధర, హెచ్డి ప్రింట్ కు మరో ధర చెల్లించినట్లు తెలిపారు. ఒక క్యామ్ కార్డర్ ప్రింట్ సినిమాకు $100, హెచ్డి ప్రింట్ కు $200 చెల్లించినట్లు తెలిపారు. కాగా పైరసీ సినిమాల ద్వారా రవి బ్యాంక్ ఖాతాలకు దాదాపు 13.40 కోట్లు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఇందులో దాదాపు 3 కోట్లు మాత్రమే పోలీసులు ఫ్రీ చేయగలిగారు. కాగా 13.40 కోట్లలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ద్వారా రవికి 1.58 కోట్లు వచ్చినట్టు పోలీసులు తెలిపారు. ఈ డబ్బులో దాదాపు 90 లక్షలు తన సోదరి చంద్రికకు పంపించాడని చెప్పారు. అయితే నగదు లావాదేవీలన్నీ డాలర్ల రూపంలోనే జరిగినట్లు తెలుస్తుంది. అయితే సినిమాల పైరసీ ప్రారంభించిన మొదట్లో కొంతకాలం రవి కూకట్పల్లిలోనే ఉన్నాడని, ఆ తర్వాత డబ్బులు ఎక్కువగా రావడంతో జల్సాల కోసం ఇతర దేశాలకు వెళ్ళినట్లు పోలీసులు నిర్ధారించారు. కాగా ఒక్కో కేసులో 4 రోజుల చొప్పున 3 కేసుల్లో 12 రోజుల పాటు పోలీసులు ఐబొమ్మ రవిని కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. కస్టడీలో విచారణకు రవి పూర్తిగా సహకరించలేదని తెలుస్తుంది. పోలీసుల ప్రశ్నలకు ఐబొమ్మ రవి నిర్భయంగా సమాధానం చెప్పినట్లు సమాచారం. అయితే అడిగిన ప్రశ్న మళ్లీ అడిగితే ఉరిమి చూసినట్లు సమాచారం. అయితే విచారణ తర్వాత రవి మీడియాతో మాట్లాడాడు. తన మీద పెట్టిన కేసులన్నీ తప్పుడువే అన్నాడు. ఏదైనా కోర్టులోనే తేల్చుకుంటానని చెప్పాడు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.